వారి భూమిక చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుందని నేను అనుకుంటాను. ఓకే సార్, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఓకే, ఏదో ఆవేశం మీద చాలా అనుకుంటారు, కానీ ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఒక్కసారి బయట విందాం సార్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. వాటిని చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి తర్వాయి ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావులు పెట్టించండి. పలావులు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. రైట్, ఇది సార్. ఈ విషయంలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా ముందుకు వెళ్ళాలని నేను వారిని కోరుతున్నాను. వీలైతే ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడి, అంటే రాజకీయాల్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, కానీ దాని గురించి ఈ విధంగా ఒక పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమైన వ్యక్తిని ఈ విధంగా అనుకోకుండా వీలైతే నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వారితో అందరం కలిసి చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో అదే చెప్పాను, ఈ 5 సంవత్సరాలు ఇవన్నీ మర్చిపోయి మనం అందరం కలిసి పనిచేయాలన్న ఉద్దేశంలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వారితో మాట్లాడితే బాగుంటుందని 99 టీవీ ద్వారా వారికి ఒక సూచన. సో ఆ విధంగా ఈ విధమైన మళ్ళా భేదభావాలు ఇవన్నీ లేకుండా అందరం కలిసి ముందుకు వెళదామన్న ధోరణిలో ముందుకు వెళితే బాగుంటుందన్నది నా సలహా. ఎందుకంటే ముద్రగడ గారు ఒక విషయాన్ని తీసుకుంటే చాలా సీరియస్ గా వారు ముందుకు వెళ్తారు, ఆయన గురించి మనకు తెలుసు. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర హితం కోసం అంత పెద్దగా ఉపయోగపడవు. కాబట్టి రాష్ట్ర హితం దిశగా అందరం కలిసి మళ్ళీ ఈ భేదభావాలను వదిలేసి అందరం కలిసి వెళ్దామన్నది అందరు రాజకీయ నాయకులు, అందరూ పార్టీ వాళ్ళు కూడా అనుకోవాలి. ఆ దిశగా వారు ఎందుకంటే వారు ఏ విధంగా ఈ కూటమి యొక్క విజయానికి వారు ఏ విధంగా పాటుపడ్డారు, అదేవిధంగా ఇటువంటి విషయాల్లో కూడా వారు అన్ని మర్చిపోయి ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటున్నాను. సార్, ఈ గెజిట్ పబ్లికేషన్ అన్నది టెక్నికల్గా అలా చేస్తారండి అసలు? ఇది నేను గతంలో పెద్దగా ఇది విని పరిస్థితి లేదు. ఈ రకంగా మార్చుకోవచ్చండి, ఏవో కులాలు అవేవో అవుతుంది తప్పించి ఇంటి పేర్లు మార్చుకోవడం ఇది సాధ్యమా? గెజిట్ పబ్లికేషన్ చేసుకుంటే మొత్తం ఇది హిస్టరీ అంతా మారిపోద్దండి. అంటే గెజెట్ లో మామూలుగా ఏంటంటే కొంతమంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. పేర్లు మార్చుకోవడం ద్వారా ఇది అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని యొక్క పేరుని జోడించుకోవడం అవుతుంది. అంటే దాన్ని ఎంతవరకు గెజెట్ నోటిఫికేషన్ వాళ్ళు ఒప్పుకుంటారన్నది కూడా ఒక విషయం. ఎందుకంటే పేరు మార్చుకోవడం, పేరుతో పాటు ఒక సామాజిక వర్గం యొక్క దీన్ని పేర్లు అతికించుకోవడం అన్నది రెండు విషయాలు. సపోజ్ నా పేరు లక్ష్మీనారాయణ కాకుండా వేరే లక్ష్మణ్ కుమార్ ఏదో మార్చుకున్నాను అనుకోండి, అది ఓకే. కానీ నా వెనకాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక వర్గాన్ని ఉల్లేఖిస్తూ పెట్టుకోవడం అన్నది గెజెట్ నోటిఫికేషన్ లో వారి ఒప్పుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే లక్ష్మీనారాయణ వర్మనో లేకపోతే లక్ష్మీనారాయణ రెడ్డినో ఆ రకంగా మార్చుకోవడం అలాంటివి. అంటే ఫైనల్ గా ఏంటంటే ఈ పేరును మనం ఎక్కడైనా సామాజిక వర్గంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పుడు అది చెల్లదు. కానీ అటువంటి సామాజిక వర్గం దీనితో జోడించబడటం వల్ల ఆ విధమైన, అందుకనే రేపు ఎవరైనా ఏ విధంగా మార్చేసుకోవచ్చు. అవును, ఆ విధమైన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి గెజెట్ రిలీజ్ చేసేవాడు కూడా ఈ అబ్జెక్షన్ తీసుకోవచ్చు. కానీ ఆ స్టేజ్కి వెళ్లకుండా ఆ ముందే ఈ సమస్యను కొద్దిగా మనం అందరూ కలిసి ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. కరెక్టే మీరు చెప్పినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తాం అంటేని ఇక్కడ తోటి ఇది ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఆ దిశగా వెళ్లకుండా నేను ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరే కొద్దిగా ముందుకు వెళ్ళాలి అన్నది కూడా వారిని నేను మీ ద్వారా నేను వారిని కోరుతున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఖచ్చితంగా సార్. సార్ జేడీ గారు, మీ మాజీ అధ్యక్షులు గారితో ఇంత ఘన విజయాన్ని సాధించినందుకు ఏమన్నా శుభాకాంక్షలు అవి తెలిపారా? శుభాకాంక్షలు తెలిపాను, నేను ట్వీట్ చేశాను. తర్వాత వచ్చేసి ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేశాను. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి. మీ ముగ్గురి నాయకత్వంలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. కాబట్టి అదే నాయకత్వంలో మీరు రాష్ట్రాన్ని కూడా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని, అభివృద్ధిలో ఒక కొత్త బాటలు మీరు అందరూ తీసుకెళ్లాలని వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ, ఆ సందర్భంగా నాకు తెలిసిన విషయాలు కూడా వారికి తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకునే వాళ్ళలో నేను ఎప్పుడు కూడా కోరుకుంటుంటాను. పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా అందరం కలిసి పనిచేద్దాం. ఈ 5 సంవత్సరాలు చాలా ముఖ్యమైన విషయం అన్నది ప్రస్తావిస్తూ, ఈ రోజు చంద్రబాబు గారు ఢిల్లీకి వెళుతున్నా కూడా వారిని నేను చెప్పిన 6 విషయాల గురించి మళ్ళా ఎన్డీఏ నాయకత్వం ఏదైతే ఉందో వారితో చర్చించండి అని ప్రస్తుతం టీవీలో వస్తున్న స్క్రోలింగ్ లో వారు స్పీకర్ పదవి, తర్వాత 2-3 క్యాబినెట్లు, తర్వాత 2-3 సహాయ మంత్రులు అడుగుతున్నట్టుగా ఆ స్క్రోలింగ్ అయితే వస్తుంది. కానీ వాటికన్నా కూడా నేను వారికి చెబుతున్నది ఏంటంటే, మనం ఫైనల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చర్చించండి అని అడుగుతాం. యాక్చువల్ గా కేంద్ర మంత్రివర్గంలో మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉండడం మంచి హర్షణి, దర్ ఇస్ నో డౌట్. కానీ దానితో పాటు ఈ విషయాలు కూడా, ఎందుకంటే ఒక్కసారి కేబినెట్ పదవులు అవి తీసుకున్న తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళా వాళ్ళని అడగాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ సమతూకంలో వారు గనక తీసుకురాగలిగితే రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్లే అవకాశం ఇంకా త్వరపడుతుందని నా అభిప్రాయం. సార్, ఎప్పుడు కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని? చూస్తానండి, ఈ ప్రభుత్వం ఇవన్నీ ఏర్పడినవన్నీ ఇంకా ఐ థింక్ ముహూర్తాలు అయిన తర్వాత ఖచ్చితంగా కలుస్తాను. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లి కలిసి అభినందనలు తెలియజేస్తూ, నాకున్న కొన్ని విషయాలు వాళ్ళతో చర్చించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న భావనతో ఉంటాం కాబట్టి ఈ విషయాలు, భేదభావాలు అంటూ ఏమీ లేవు. రాష్ట్రం అందరం ముందుకు వెళ్లాలన్న ధోరణిలో ఉంటాం కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం అన్నది నా ధోరణి. సార్, ఇది ఒక మంచి శుభ పరిణామం అనుకోవచ్చా సార్? ఎందుకంటే కేంద్రం సహాయం ఖచ్చితంగా, ఆంధ్రప్రదేశ్ సహాయం కేంద్రానికి కావాల్సి ఉండడం, ఇక్కడ చాలా అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ముడిపడి ఉండడం, 10 సంవత్సరాలు విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా క్లోజ్ అయిపోవడం, ఇది మంచి ఆపర్చునిటీ వచ్చినట్టేనా ఆంధ్రప్రదేశ్కి కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళకి కానీ? బ్రహ్మాండమైన ఇటువంటి అవకాశం ఎప్పుడు రాదు మనకు. అది మనకు ఇట్ ఈస్ మామూలుగా ఇంగ్లీష్ లో అంటే ఒక పళ్ళెల్లో తీసుకొచ్చి మీకు ఇస్తున్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకొని ఆ విధంగా మనం తయారు చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం. కాబట్టి ఈ అవకాశం మించిన అవకాశం ఇంకెప్పుడు రాదు మనం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అద్భుతంగా మనం ఉపయోగించుకోవాలని నేను అంటాను. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేశారు, అభ్యర్థించారు.